శోభితా ధూళిపాల ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎందువల్ల అంటే ఇటీవలే సినీ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాల నిశ్చితార్థం జరిగింది. ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి శోభితా ధూళిపాల ఎవరా అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆమె ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటని సెర్చ్ చేస్తున్నారు. శోభిత తెలుగులో ఓ 2-3 మూవీస్ మాత్రమే చేసింది. అయితే నాగచైతన్యతో ఎంగేజ్మెంట్తో శోభిత వివరాల కోసం ఆన్లైన్లో నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. మరి ఇంటర్నేషనల్ మోడల్లా కనిపిస్తున్న శోభిత తెలుగు అమ్మాయి. ఏపీలోని తెనాలి శోభిత సొంతూరు. అక్కడే శోభిత పుట్టారు. శోభిత ఫాదర్ మర్చెంట్ నేవీలో ఇంజనీర్, తల్లి గవర్నమెంట్ టీచర్. 16 ఏళ్లు వచ్చే వరకు విశాఖలోనే పెరిగిన శోభిత వైజాగ్లోని లిటిల్ ఏంజల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత వాళ్ల కుటుంబం ముంబైకి మారారు. ముంబై వర్సిటీ హెచ్ఆర్ కాలేజ్లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేశారు శోభిత. శోభిత భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ తీసుకున్నారు. శోభిత ధూళిపాల మొదట ఒక మోడల్గా కెరీర్ స్టార్ట్ చేశారు. 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొని ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఇండియా తరఫున మిస్ ఎర్త్ 2013 పోటీల్లోనూ పాల్గొన్నారు. కానీ అక్కడ టైటిల్ గెలవలేకపోయారు. ఆ తర్వాత 2016లో గ్లామర్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మూవీ రామన్ రాఘవ్ 2.0లో నటించే ఛాన్స్ శోభితకు వచ్చింది. తెలుగులో అడవిశేషితో కలిసి గూఢాచారి, మేజర్ మూవీల్లో యాక్ట్ చేశారు. పొన్నియిన్ సెల్వన్ మూవీతో శోభిత పాపులారిటీ సంపాదించింది. హిందీ వెబ్ సిరీస్ ద నైట్ మేనేజర్లో అనిల్ కపూర్ వైపుగా యాక్ట్ చేశారు. మంకీ మ్యాన్ అనే అమెరికన్ మూవీలో యాక్ట్ చేశారు. రీసెంట్గా ప్రభాస్ నటించిన కల్కిలో శోభిత తన వాయిస్ వినిపించింది. అందులో దీపికా పదుకోనేకు ఇచ్చిన వాయిస్ శోభితదే. ప్రజెంట్ టాలీవుడ్, బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోనూ ఆఫర్స్తో శోభిత బిజీగా ఉంది.